ఈ రకంగానే సేమ్ నాన్న చేసిండు. దేనికి వెళ్ళిపోతాను దేనికి వెళ్ళిపోతాను ఎందుకు వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది చేసుకున్నా నేను నువ్వు కొట్టిన అడగ మళ్ళా కొట్టిన వాడు చెప్తున్నా కొట్టిన వాడు బతకవు నువ్వు రజత చూసి ఏం చేసిందో నీ మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చి తుడుచుకుంటూ కదా వెంటనే పోయి బయట గొల్లెం పెట్టి పోయింది అంటే అందరిని తీసుకొస్తుందనే కదా అర్థం. సరే నేనైతే షర్ట్ అయితే చేంజ్ చేసుకుంటా. అంత తినింది ఇది గుండెలన్నీ ఓట్టింది ఇప్పిస్తుంది. ఎట్లయితే అట్లా ఉండని ఇదే ఉండని ఇట్నే ఉంటేనే మంచిగా అమ్మకు తెప్పచ్చు. గుండెలని ఇది ఓట్టిందని అమ్మకు వచ్చిన లెవెల్ వస్తారో వాళ్ళందరికీ చూపెట్టచ్చు మంచిగా. వీడియో అయితే ఒక్క పార్ట్ అవుతుంది అనుకున్నా, ఆఖరికి 2 పార్ట్లు అవుతుంది అనుకున్నా. ఇప్పుడు 3వ పార్ట్కి వచ్చింది. A few moments later. బయట గొల్లెం పెట్టిపోయాను. బయట గొల్లెం పెట్టిపోకపోతే బయట గొల్లెం పెట్టిపోయినావా? గొల్లెం పెట్టిపోకపోతే గొల్లెం తీసుకోమంటావా? కలిపందికి ఎత్తునమ్మా అందరు చూడాలి. అందరు చూస్తే సిగ్గుమానం వస్తుంది. చూసా మాట్లాడటం మాట చూసా సిగ్గుమానం ఎట్లా మాట్లాడు చూసా. ఏందో అది తెలుసుకొని కొద్దిగా ఇప్పుడు ఎందుకు తెలుసుకునేది ఏముంది మొత్తం కళ్ళ రెండో చూస్తే తెలుసుకునేది ఏముంది అత్తమ్మ. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నా నీకు తెలుస్తుంది. ఏంటిది 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 ఏమంటున్నావు ఉంటుంది. నేను ఇంచు కూడా ఏమనలే అమ్మ. టాయిలెట్ పోతాను లేచినా కథ వచ్చి నన్ను ఈపులో సరిపోయింది, తుక్కుతూ కొట్టింది. ఇగో గుడు ఇగో సింపుల్గా గుండెలు మొత్తం మేడి ఇదే కొట్టి అంటారు కదా, అది మొగులు కొట్టి అంటారు కదా, మొగులు కొట్టి మొగుల్ని కొట్టి ముత్తుకుంటాడు చూసినా. దీని కథ అది. ఆ మాటలు మాట్లాడకు. నన్నే కొట్టింది, నన్నే నూకేసింది, నన్నే వేసింది, రాత్రి గొల్లెం పెట్టింది. మళ్ళీ ఏం చేసింది ఇజ్జత్ మనం ఏంది ఆడదగ్గర భయపడదు. మెల్లగా భయపడి ఏం చేసింది మళ్ళీ టక్క నచ్చి నీ సంగతి రేపు చెప్తాను నేను, నీ సంగతి రేపు చెప్తాను నేను కదా. నేను 7 దాకా పోయి 7 దాకా వచ్చిందో అత్తమ్మకు తెలుసు రాత్రి 7కి ఎన్నో చెప్తుంది. చెప్పు. అంత రాత్రి అయితే ఎవ్వరు రారు. అది ఎంత బాధపడుకుంటూ వచ్చిందో అది నాకు అర్థమైంది. నువ్వు ఎంత టార్చర్ పెట్టినావు, నువ్వు ఏమన్నావు, అది ఏమంటే నా దగ్గరకు వచ్చింది కదా చెప్పు. అది ఏమన్నాడు కాదు, దానికి ఏంటంటే వాస్తవానికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక కొంచెం అటు ఇటు అని చెప్పని మెల్ల ఆడదాకా వచ్చింది. ఇది ఒక నిద్ర ఒకసారి పోసింది అంతే. అట్టిదే పోసింది. నేను ఏం తప్పు కూడా నేను చేయలేదు. అమ్మ ఒక్క నిమిషం అర్థం చేసుకోమ్మా. రాత్రి పూట భార్య దగ్గర ఉండంగా, భార్య ఇక్కడనే ఉన్నది, ఇక్కడనే కూర్చొని ఏ ఎపిసోడ్ అయినా కానీ ఫోన్ మాట్లాడుతున్నా ఎవరితోనన్నా కానీ అది ఎంత తెలివి తక్కువ మాట్లాడాలంటే బయటకు పోయి మాట్లాడుకోమా, అటు మాట్లాడుకోమా, ఇటు మాట్లాడుకోమా, ఎక్కడికన్నా పోయి మాట్లాడుకోవచ్చు. ఈయన్నే కూర్చొని మాట్లాడాలని అవసరం ఏముంది అంటే అట్లా కూడా మాట్లాడుతున్నా, అట్లా కూడా మాట్లాడుతున్నావా? చూసినా ఇక చూసినా ప్రతి దానికి కళ్ళరిండా నిన్ను గిన్నె వండుకున్నా ఆయన గిన్నె కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నా. నేను లేచి ఆయన వెనక వచ్చి కూర్చొని నిన్న దాకా కూడా జ్ఞాపకం లేదు ఆయనకు. రోకే లేదు అసలు. నేను నచ్చి కూర్చొని రోకే లేదు. అట్లని కాదు కానీ అది నీ మీద నిందే పెట్టడానికి దానికి ఏం అవసరం? మరి నిందే పెట్టాలని అవసరం దానికి ఏం వచ్చింది? మరి ఇన్ని రోజులు అత్తమ్మా ఇన్ని రోజులు అయింది, మరి ఇప్పుడు ఎందుకు పెట్టినా? మరి కళ్ళరిండా ఊత్తనే పెట్టినా మరి వట్టిగా పెట్టినా? నేను ఇదివరకు నేను 4 సార్లు చూస్తే దీని అబద్ధాలు దీనిదే కరెక్ట్ ఉండదు, దీన్ని మాట్లాడిన అబద్ధాలని నేను అనుకుంటుంటే కిందేళ్ళ మీ పెళ్ళైన 4 సంవత్సరాలు అవుతుంది. అది ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఇంత పెద్ద సీరియస్ మాటలు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడుతుందంటే ఎందుకు మాట్లాడుతుంది? ఏడ్చుకుంటా మాట్లాడింది. దగ్గర తీసుకున్నా పోతే నువ్వు ఎతకారంగా తీసుకుంటున్నావు దగ్గరికి. నువ్వు మనసు పూర్తిగా దగ్గర తీసుకుంటే గిడిగిన నీకు లెక్కలు కనబడబట్టే. ఇంకా నువ్వేం చెప్తున్నావురా నాకు నీతులు? ఏంటి కథ ఏంది? లెక్కేంది? ఇప్పుడు ఏదన్నా వీడియో తీసుకుంటున్నావు అని అనుకుంటే నిజంగా వీడియో తీసిన తీసుకున్నా నేను. అంటే వీడియో తీసే కర్మ ఏమొచ్చింది? ఎందుకు ఇంత నొల్లి పెట్టుకుంటే వీడియో తెస్తున్నారు? నువ్వు వీడియో వీడియో తీసుకుంటే ఏడిపించుడేంది?
ఏదో టైం పాస్ చేస్తానని చెప్పని వీడియో మాట్లాడినా అంతే అత్తమ్మ నీతులు చెప్పకురా. ఏంటిది లొల్లి ఎందుకు పెట్టుకుంటుర్రు, కొట్టడం ఎందుకు పెట్టుకుంటుర్రు? ఇంట్లో లొల్లి పెట్టుకుంటే ఇంటికి మంచిది కాదు, ఒంటికి మంచిది కాదు, నలుగురికి మంచిది కాదు. చీప్ అయిపోతారు, అందరి కింద ఆగం అయిపోతారు. అది మీకు తెలియదా? అట్లా డ్రామాలు ఏముంటాయి? వీడియో చెప్తున్నా ఇంకేందిగా ఏమన్నంటే వీడియో మీద పెడతారు అత్తమ్మ. నిజమది వీడియో పెడితే అంత రాత్రి వీడియో పెట్టుకుని అంత రాత్రి తీసుకునే కర్మ ఏమొచ్చింది? పొద్దున తీసుకుంటారు వీడియో పెడితే రాత్రి తీసుకునే కర్మ ఏమొచ్చింది? అట్లా తీసుకున్నామా? నాకు అన్న ముంగడ చూసిన అత్తమ్మ వీడియో కాదు, అది వీడియో మర్చిపోడు. వీడియో కాదు, వీడియోనా అది? అబద్ధమేనా? వీడియోనా అది? వీడియోని ఇప్పుడు అమ్మల సగం ఛాయ్ దొరికిందా నీకు? ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు? అసలు కథ చెప్పురా నాకు. అసలు కథ ఏంది? అమ్మా ఇగో నేనే తప్పు వేయలే అమ్మ. ఇగో వీడియో అవన్నీ ఏం కాదు కానీ ఏం లేదు. నాకు టాయిలెట్ వచ్చింది. టాయిలెట్ వస్తే ఏం చేసిందంటే పోతుంది పని కూర్చున్నా. లైట్ అవసరం కదా, బయట పోతే పాములు జెర్రీలు తేళ్ళు ఉంటాయి. లైట్ అవసరం తెప్ప లైట్ పెట్టుకుంటాను తెప్ప అని తీసి లైట్ పెడతా అని గిట్లా అన్న ముద్దు పెట్టిండి ఒకటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది లైట్ పెడతా అని ఇట్లా అందుకు అల్ల ముద్దు పెట్టిండు. దయ్యాన్ని ముద్దు పెట్టి మనిషి ముద్దు పెట్టినా ఎట్లా మనకు? అది నా సెల్ ఏంటంటే తడి ఉంటే వస్తుందమ్మా. ఇట్లా మనకి ఇట్లా అంటే దానికి అబ్బబ్బబ్బబ్బా ఇక పెట్టిందంటే ముసలు కూడా పెట్టరు. ఇట్లా ఉందా లైట్ రాదు కదా, తడి ఉంటుంది కదా, నీళ్ళు ఎట్లా దగ్గర లేవు కదా, ఇట్లా ఇదే ఇట్లా చేస్తే నేను సీరియస్ అయిన అత్తమ్మ. అట్లా ఆ నీతులకు చెప్తున్నావు అంటే సెల్లు గురించి నాకు తెలియదు, నేను పిసదాన్ని అని నాకు నువ్వు చెప్తే నమ్ముతానా అని ఆ మాట చెప్తున్నావా? సెల్లు లైట్ రాకపోతే అని అట్లా కూడా ఉంటుందా సెల్లు? అని అట్లా కూడా ఉంటుందా సెల్లు? నిజంగా మన సెల్ అట్లా ఉందమ్మా. పిచ్చి మాటలు మాట్లాడకురా. పిచ్చోళ్ళు పిచ్చి అని లెక్క మాట్లాడకూడదు. పిచ్చోళ్ళువా? అమ్మనే కాదు కొట్టిపించడు, ఇంకా బయట కూడా రప్పితే మరి ఇజ్జత్ మాన మొత్తం పోగొట్టుకోకు. అమ్మ ఒక్కటే ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు నిజంగా చేసిన ఇది కూడా నిజంగా చేసిన, నిజంగా ముద్దులు పెట్టిన, నిజంగా రాత్రి కూడా వచ్చింది. ఆ రాత్రి కూడా నేను లెక్కలు కూడా అయిపోయింది. నిజమేనా? అది నిజమేనా? నిజమైతే నిజమని చెప్పురా. ఎందుకు బాధపడుతున్నావు? దాన్ని దాయకు. నేనేమన్నా అంటానని భయపడకు. నేనేమన్నా అంటా నేనేమన్నా అయ్యో కొందరు అట్లా ఎత్తురు కాబట్టి నువ్వు కూడా చేసినావు కావచ్చు. చేతురు కదా అందరి లెక్క ఆడి ఎత్తున్నా నేను సర్దుకపోతా. దానికి కూడా చెప్తా చేస్తే చేసినాను. ఎందుకు దాచుకుంటున్నావు? ఇగో రాత్రి నుండి ఇదే కథ అత్తమ్మ. చేసుకుంటే చేసుకుంటే ఎక్కడో కొడుతుంది సీనా. అందరు తప్పు ఎత్తురు దేశం మీద. తప్పు ఏమో లేవలేరు. ఆ రకంగా వాళ్ళని చూసి నువ్వు చేసినావు కావచ్చు. చేస్తే చేసినాను నిన్నేమను. మాకు అట్లా మాట్లాడితే చెప్పాను కొంత ఇగో నిజంగానే కానీ అంటే ఎప్పటి నుండో ఉన్నది కథ కానీ చెప్పలేదు. దొంగసారిగా మాట్లాడుతున్నా, దొంగసారి చెప్తున్నా అని. నిన్న రాత్రి ఏందంటే ఒకడే పట్టింది పిసముఖం ఉంది. పట్టేసరికి నేనేం చేసిన అంటే అద్దు రజిత్ ఉన్నది, అద్దు వద్దంటే ఆయన బలవంతంగా వచ్చింది. వచ్చాని దీనికి నిద్ర మొత్తం మీద పడ్డది, మొత్తం గురకలు తీసుకుంటున్నది కాబట్టి అదే సంత దొరికింది నాకు. అంటే గురక సౌండ్కు ఈ సౌండ్కి ఏర్పడలే ఇక, గురక సౌండ్కి ఏర్పడలే ఇక. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత పంపించిన. అంటే అది గురుకు కొడుతుందని నువ్వు మాట్లాడుకున్నావు? మాట్లాడు కాదు, వేరే లెక్క జరిగింది ఇక. పంపించిన మళ్ళీ అవసరం దానికి మళ్ళీ ఫోన్ చేసి ముద్ది అని చెప్పాను అని అనేసరికి ఫోన్ అని అట్లా ఇచ్చిన. కానీ ఇప్పుడు చెప్పకపోతు నువ్వు ఇట్లా ఇంత మంచి అంటున్నావు కాబట్టి చెప్పిన కరెక్ట్ అన్నమాట. అనే కరెక్టే. ఇగో మళ్ళా మాట్లాడా ఇంకేం అయిపోయింది. ఏం మాట మాట్లాడుతున్నావు? కొంచెం అయితే మాట్లాడంటే చూసినావా? అయితే నువ్వు ఇప్పుడు అన్ని కడుపులో ఏం దాచుకోకుండా చెప్పినావంటే మంచిగా చెప్పినావు. అట్లా చెప్పుడు నాకు కావాలి. దాని గురించే ఇప్పుడు నిన్ను చెప్పమన్నా చెప్పినావు మంచివి. మరి ఆగువాడు మంచి పనులు చెప్తుడు. అయితే దీన్ని ఏం చెప్తావు? పెళ్ళాన్ని ఏం చెప్తావు? చెప్తున్నా కదా దాన్ని. ఇప్పుడు అద్దిగా మాకు అయిపోయింది కాబట్టి అద్దిగా ఇక ఇప్పటి నుండి ఇక అంతే. అది అయిపోయింది, అది నాకు వద్దు, ఇప్పుడు ఈ పెళ్ళంతో ఉంటా అని అంటున్నావు. అట్లా అంటే ఏ పెళ్ళ ఒప్పుకుంటుందా?
అంటే మళ్ళీ పట్టుకొచ్చుకోమంటుందా చెప్పేది అమ్మాయిగో నేను తెగించుకుంటున్నా. ఇక ఇప్పటిదాకా ఏంటంటే భయపడి చెప్పినా. ఎట్లాగో నీకు తెలిసిపోయింది కాబట్టి డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు దాన్ని పక్క తీసుకొచ్చుకుంటా అంతే. ఇక అట్లా ఇన్ని రోజులు దొంగసారి అయింది కదా, మీకు ఎట్లా తెలిసిపోయింది. ఇప్పుడు నీతో ఎట్లా నన్ను కొట్టిపించింది తిట్టిపించింది కాబట్టి ఎట్లా నాకు కావాలి దాన్ని తీసుకొచ్చుకుంటా. ఫిక్స్ ఇది. ఇక ఇది ఉంటుంది. అయితే నీ రకంగానే సేమ్ నాన్న చేసిండు. నీ రకంగానే సేమ్ నాన్న ఎత్తే కాళ్ళు మొక్కినా దగ్గరికి తీసుకున్నా, పంత మీద కూడా ముద్దిచ్చి దగ్గర తీసుకొని బతుములాడుకున్నా. అయ్యా ఇది కరెక్ట్ కాదు, నీకు నేను భార్యనున్నా పిల్లలు ఉన్నారు, మమ్మల్ని విడిచిపెట్టి ఇంకోదాన్ని పట్టుకున్నావు అనుకో నీది ఆగం బతుక అయిపోతుంది. ఆ లెక్కలలో నువ్వు పోకు, పిల్లలు ఉన్నావు పట్టుకొని బతుకో అన్నా. ఏన్ని చెప్పినా ఒక్క ముక్క పట్టించుకోలే, పాటించలే. నువ్వెంత నీ పిత్తెంత నీ పిసరెంతనే ఆడిదాని లెక్కుండు. నువ్వు నా మీదకి రాకు, నన్ను నిలిచి మాట్లాడకు. నేను చేసుకున్న పనులు నేను చేసుకుంటా. ఎక్కువ మాట్లాడినామనుకో నేను చంపి పొంద పెడతా అన్నాడు. నా మాట నాకే కావాలని ఇంకో దాన్ని పట్టుకొని పోతే ఆయనతోటి మనకు అవసరం లేదు, మన బతుకిందో మనం బతామని మిమ్మల్ని పట్టుకొని సాదుకొని ఇంతవరకు దగ్గర తెచ్చిన. అందరి పెళ్ళి అయిపోయినాక అప్పుడు పిల్లలు నచ్చింది, అది బుద్ధం ఇద్దంతే. నీది కూడా గదే పరిస్థితి అవుతుంది. ఓతో అత్తుందని, ఓతో ముద్దులు ఇస్తుందని, ఓతో కావులు ఇచ్చుకుంటుందని, ఓతో మన సొంపులు చూపిస్తుందని రెచ్చిపోయినావా కుక్క బతుకైతుంది. పిల్లలు చెప్పిన మాటిని, తల్లి చెప్పిన మాటిని పిల్లలు పట్టుకొని బతుకు. కుక్క బతుకనే మంచిది కానీ దాంతో అవుతామ్మా అంత పూరు సక్క పిల్లలు నీకు అద్దా? పిల్లలు కావాలి గిరద్దు. పిల్లలు ఎందుకు? పిల్లలు కావాలి, నా పిల్లలు కాబట్టి నాకు కావాలి. పిల్లలు ఎందుకు వద్దు? అది ఉంటే ఉండాలి, పీక్తే పీకనమ్మా, నాకు దాదాపు సంబంధం ఉంది. ఇంకోటి వచ్చినాక ఇది ఎట్లుంటది? కాదు, ఇంకోటి వచ్చినాక ఇది ఎట్లుంటది రా కుక్క? ఇంకోటి వచ్చినాక ఇది ఎట్లుంటది? పిల్లల్ని తీసుకుంటది పోతుంది. ఆడద్దంటుండు కదా, సోకులో పడ్డాడు. ఆ సోకులు ఏడికత్తాయో దాని సోకులు ఏడికత్తాయో నేను చూస్తా గానీ నీ పిల్లల్ని పట్టుకొని పోయి నువ్వు బతుకుని సపోర్ట్ నేను పిల్లలు వేసి పెడతారా మాట్లాడుతున్నావు? ఇది దీని పంపిస్తాం పిల్లలు. కొట్టిపిస్తున్నావా? కాదు, అవురా కొట్టయిపోయినాను. కొట్టపోతే ముద్దు పెట్టుకుంటది. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. అత్తమ్మ 2 దెబ్బలు తీసి పెట్టింది. నేనైతే నా జోలికి అత్త మాత్రం నేను బతకని. అర్థమవుతుందా? దేనికి వెళ్ళిపోతా? దేనికి వెళ్ళిపోతా? ఎందుకు వెళ్ళిపోతా? వెళ్ళిపోతుంది చేసుకున్నా నేను. వెళ్ళిపోతా చేసుకున్నానా? నీ ముందు పట్టాక చూస్తున్నావు కదా? పట్టాల్సిందే పట్టాల్సిందే. ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతుంది లగ్గం చేసుకొని ఇద్దరు కదా. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు రావాలనుకున్నావా? పిల్లలంటే మీరు చేతి కొడతా ఏమనుకున్నావు? సైలెంట్ నీ జాగలు నువ్వు ఉండు. అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టి మొహం అంటే అలాంటి మొగుడు లెంకిన దొరకడు, అలాంటి ఇలాంటి మొగుడే కాదు. పేర్లు పెడతావు ఏం పేర్లు పెడతావు? తీసుకొని పో. ఇట్లా చేయి తిరిగి పేయి మీకు తెచ్చుకోవడం నీకు అవసరం. అత్తమ్మా నీ దగ్గర ఆగు, చేయి తిరిగి పేయి మీకు తెచ్చుకోవడం నీకు అవసరం. ఎంతట్లున్నా ఆడిదాన్ని అంతట్లు ఉంచుకోక రెచ్చగొట్టుకొని రెచ్చగొట్టుతాం, కొట్టిపిత్తాం, తిట్టిపిత్తాం. తప్పు ఎత్తే ఆ తప్పులు మాకు నచ్చాయి కాబట్టి అదొక బిడ్డనే. విన్నావా? నువ్వెందుకు వెళ్ళిపో? అరే ఇగో నువ్వు వెళ్ళిపో, నేను చెప్తున్నా. ఇగో అనే ఇటు వెళ్ళిపోతే వెళ్ళిపోని, నిన్ను నీ పిల్లల్ని నేను చూసుకుంటా. పిల్లలు అవురా? కన్నవా? 9 ఏళ్ళు మోసినవా?
కడుపు చీరుకున్నావా? అపురూపమైనదమ్మ ఆడజన్మ. అరే కుక్క, మనిషి వైపు పుడితే పిల్లలు పట్టుకుని బతుకు, పిల్లలు పట్టుకుని అది తలుచుకుంటుంది ఎక్కిలత్తుంది. ఒక్కడంటే నేను ఒక్కడంటే నువ్వు ఒక్కడు అనకురా, అంత పిసగుద్ద మాటలు మాట్లాడకురా, సోడే మాటలు మాట్లాడకురా, పిల్లల్ని పట్టుకుని బతుకురా కుక్క. అసంటోళ్ళు పట్టేంత మంది నాశనం అయిపోయారు. సంబరం ఉన్నంత సేపు లంజలాట తిరిగిర్రు, ఆనందం ఉన్నంత సేపు ఉంచుకున్న వాళ్ళ తిరిగిర్రు. తర్వాత వాళ్ళు గుద్దవే కదా అనుకు వెనక సీర వచ్చి పిల్లల కాలు పట్టుకున్న వాళ్ళు చాలా మంది. నీ బతుకు కూడా గంతే అవుతుంది. అప్పటి వరకు కుక్క కూడా నిన్ను దేకది, 3 బార్ల కాడ ఎత్తేసి వస్తుంది నిన్ను. ఇట్లా అంటున్నావు కదా, ఒకవేళ అది ఇట్లా ముడ్డు మీద అనింది అనుకో, అప్పుడు నీ కాలు పట్టుకుంటే బతిమలాడు. అప్పుడైతే ఇది పూల పెట్టుకొని మంచి బో పెట్టి కూర పెట్టి అన్నం పెట్టి మంచిగా చూసుకుంటుంది. ఇన్ని మంచిగా కూడా కాలు అప్పుడైతే మంచిగా చూసుకుంటుంది అంట పిల్లం. సరే అరా ఇగో పో, పిల్లలు నచ్చినామనుకో చెప్పటి ముఖం మీద భర్త పో. దీన్నా దాని ఎందుకు కొడతారా? అదేం తప్పేసిందని. పోరా పో, నేను దాదుకుంటా పోరా కుక్క. పోతే నీ బతుకంతే, సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలో అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెయిల్. సరే మరి అక్కడ కూర్చో, ఏ టెన్షన్ పెట్టుకోకు. దాని టెన్షన్ పెట్టుకుంటుంది. నన్ను అయితే అప్పడం తీసిర్రు. అమ్మ లాస్ట్ కొట్టింది, గీలైతే కొంచెం తిరుగు గిట్ల వేయింది, గిల్లకి వచ్చింది ఏడేదంతా అంత గోర్లన్నీ పడ్డాయి. నిజంగా అమ్మకి ఇంత ఓడతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఎట్లయితే అట్లా అనుకున్నా, గట్టిదేలా ప్రాంక్ అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్తా అనుకున్నా కానీ చెప్పలేను. ఇక ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత, ఫస్ట్ పార్ట్ అప్లోడ్ అయితే చూసిరా, అప్లోడ్ అయిన తర్వాత అమ్మ అప్పుడు చూసుకుంటుంది. ఇక నిజంగా వీడియోలలో బాగా ఇబ్బంది పెట్టించిన నేను వీళ్ళిద్దరిని. దాన్ని అయితే తీసుకొస్తా, దానికైతే చెప్తా నేను. ఎందుకంటే పోలేదు, ఇక్కడనే కూర్చున్నది, వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను తీసుకొని వస్తా. A few moments later. అతను జరిపించింది ఇప్పుడు. అదేనా ప్రాంక్ చేసేది? ఎన్ని దెబ్బలు పడ్డా? అది ఎన్ని దెబ్బలు పడ్డా చెప్పు ఒకసారి. దెబ్బలు పడితే కానీ ఇగో ఆడికి పోయినా రమ్మంటే ఎంత కత్తలేదు, మొత్తానికే సీరియస్ అయింది. మళ్ళీ నువ్వు ఎత్తున అందరి ముందు మళ్ళీ పోతా అని చెప్పి అక్కడనే ప్రాంక్ అని చెప్పిన. ఇంట్లో కలిసి చెప్తా అనుకున్నా కానీ అక్కడ సిచ్యువేషన్ దీనివల్ల అవుతలేదు ఇక. కాబట్టి అక్కడనే చెప్పేసరికి అప్పుడు సంతోషపడి ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది. చెప్పి ఇప్పుడు ఏంటి బాధ? చెప్పు ఏంటి నీ బాధ? కాదు ఎన్ని దెబ్బలు పడ్డా తుక్కు పడ్డా. ఏ కొంచెం ఏలిరు ఇది ఈపులా ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు, నన్ను కొట్టి తుక్కు కొట్టిరు. కొట్టారా? గంత ఘోరంగా ఎత్తు కొట్టారా? కొడతారు. రజిత విషయంలో ఒకటి గ్రేట్ ఏం చెప్పన్నా, ఒకవేళ నిజంగా పోనట్లు మాట్లాడినా కానీ రజిత ఏమన్నది నన్ను తెలుసా? సంపలు పలుగుతాయి. భయపడ్డా? భయపడనా? ఇదేంటి జీవితం ఇది. నిజమైతే కాలు మొక్కుతావు.